సంక్రాంతి సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కోడిపందేలకు, గుండాటలకు బరులు ఏర్పాటు చేశారు. కోడిపందేల బరుల దగ్గరికి జనం భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు కోడిపందేల్లో గెలిచిన వాళ్లకి బుల్లెట్ బైక్ గిఫ్ట్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంక్రాంతి వేడుకలు గోదావరిలో సంబరాలు ఎలా ఉంటాయనే దానిపై అయితే ఎక్కడికెక్కడికి పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో అధిక పందాలు అంటే ఈ 3 రోజుల పాటు ఎక్కువ పందాలు ఎవరు కొడతారో వారికి గిఫ్ట్ హ్యాంపర్గా కూడా బైక్ కూడా పెడుతుంది. అంటే 2 లక్షల రూపాయలు పైబడి విలువ చేసే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒకటి బ్రౌన్ కలర్, రెండోది రెడ్ కలర్, 2 బైకులు కూడా వీళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే క్లియర్గా అంటే వచ్చిన వారు ఎవరైతే ఈ కోడి పందాలు అధికంగా ఎక్కువ చేస్తారో వారికి గిఫ్ట్ హ్యాంపర్గా కూడా 2 బైకులు కూడా పెట్టిన పరిస్థితి. అయితే కాకినాడలో గతంలో వేసుకుంటే ఒక దుక్కున థార్ కార్, ఈసారి ఇన్నోవా, కాకినాడ రూరల్లో రాయల్ ఎన్ఫీల్డ్, ఒకటి బుల్లెట్, ఒకటి 2 హంటర్, ఇవన్నీ కూడా అంటే లక్షల విలువ చేసే బైకులు గిఫ్ట్ హ్యాంపర్గా వీరు పెట్టిన పరిస్థితి అని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఈ ఎవరైతే ఏర్పాటు చేశారో ఈ పందానికి సంబంధించి కొంతమంది పెద్దలు ఉన్నారో వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇంతమంది జనాభాను కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు, అది ఏంటి, ఏ రకంగా చేశారు? ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నిన్న ఈరోజు కూడా భారీ ఎత్తున మా సర్పవరం గ్రామంలో శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మా గ్రామ పెద్దల పుల్లా శ్రీరాములు గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉదాహరణకి ఏంటంటే మా దగ్గరే ఉన్నటువంటి కూటమి సభ్యులు కొంతమంది ఇడిపోయి ప్రత్యేకంగా కూడా వేరే పది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాదాపట్నం టు సర్పవరం జంక్షన్ ఈ 2-3 కిలోమీటర్ల దూరంలో 4 బీర్లు ఉన్నాయి. ఈ 4 బీర్లు కూడా ఒక్కరు కూడా ఉన్న 3 బీర్లో ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే పోటీగా వచ్చినప్పటికీ కూడా ఎవరో లేరు. ఈ శ్రీరాములు గారు ఏదైతే బరి పెట్టారో ఆ బరిలో మాత్రం నిన్న పొద్దుటి నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ దానికి తోగట్టుగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ భోజనం చేస్తున్నది. చాలా ఎక్కువ పందాలు జరిగాయి. గతంలో మేము మధ్యాహ్నానికే 20-22 పందాలు జరిగితే ఇప్పుడు ఎప్పుడే 24 పందాలు జరిగిపోయి భోజనం అవ్వకుండానే. సాయంకాలానికి 40 నుండి 50 పందాలు జరుగుతాయి. ఇదే బరిలో 50 అంటే పక్క బరి ఉంది, ఆ బరికి మాకు సంబంధం లేదు. చూస్తూ ఉంటాం అంటే గోదావరిలో అంటే మర్యాదలు, అంటే అటువంటి మర్యాదల పేరే గోదావరి. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి ఉన్న కాకినాడ రూరల్ సర్పవరంలో ఎంతమందికి భోజనాలు పెడుతున్నారంటే ఎంతమందికి ఎవరికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తెలచకుండా ఏర్పాట్లు చేశారు, ఏ రకంగా చేశారు? దాని గోదావరి అనగానే వచ్చేదే మన అభిమానం, ఆదరణ. ఈ అభిమానంతోనే వచ్చిందే ఆదరణ. ఈ రోజున అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు, అదే ఇయ్యంకులు ఏపరాలు వరుసగా వచ్చి చూడండి, మీరు స్టేజీ మీద కూర్చొని వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పందాలు తిలకించు పక్కనే మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇక్కడే కూర్చుంటున్నారు. అంటే బంధువులు కూడా కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలోనే కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోనే మా యొక్క కోడి పందాలకి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. గత 5 సంవత్సరాల నుంచి ఇదే గ్రౌండ్లో జరుగుతున్నారు కోడి పందాలు. ప్రతి ఒక్కరు కూడా నిర్వహించినప్పుడల్లా కూడా వచ్చిన ప్రతి బంధువుకి ఆడుకునే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా బంధువుగా భావించి వాళ్ళకి భోజన సౌకర్యాలతో కాకుండా ఎటువంటి మిస్టేక్ ఇక్కడ చిన్న గొడవలు అంటే కోడి పందాలు అనగానే చిన్న గొడవలు జరుగుతాయి, అటువంటివి కూడా ఏమీ లేదు. మేము ప్రత్యేకంగా ఇక్కడ ఒక యాంకర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తూ మేము ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేసుకుంటాం. ఒక చిన్న గొడవలు కాదు, అల్లరి కూడా జరగకుండా మంచి లేడీ బౌన్స్ను కూడా పెట్టడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగానే. వాళ్ళు కూడా పరిరక్షించి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా అయితే చేయడానికి మేమంతా మా కమిటీ అయితే మాత్రం మంచి చక్కగానే చేయడం చూసాం కదా. అంటే వచ్చిన వారికి అంటే సాధారణంగా కోడి పందాలకి మగవారే గతంలో వచ్చేవారు, కానీ ఈసారి మహిళలు కూడా మేము సైతం అంటూ కూడా కోడి పందాల్లో బరిలో కూడా వచ్చిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఈ కోడి పందాలని ఎంత వందలాది మంది కోడి పందాల్లో మీరు చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు కోడి పందాలు? చాలా బాగా జరుగుతుందండి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ కూడా. సో ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్ పైన నేను యాంకరింగ్ చేశాను. చాలా దగ్గరగా చూశాను కోడి పందాలు, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా. సో ఈసారి కూడా రెండోసారి కూడా అవకాశం దొరికింది నాకు కోడి పందాలు దగ్గరగా చూడడం. చూస్తున్నాం కదా, అంటే కోడి పందాలు అనగానే చాలా మంది ఇన్నాళ్ళ మగవారే వచ్చేవారు. ఈసారి చూసాం
మహిళలు చాలామంది అంటే ఇక్కడ గుండాట దగ్గర కానీ లేకపోతే కోడి పందాలు చూడడం కానీ చాలామంది వస్తారు. అంటే వారిలో మీరు ఒకరు అయ్యారు. ఇదంతా ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? అప్డేటెడ్ అయ్యారండి అందరూ. చాలా అప్డేట్ అయ్యారు. సో వాళ్ళకు కూడా లేడీ బౌన్సర్స్ని పెట్టడం కూడా చాలా చాలా కరెక్ట్ అని అనిపించింది నాకు. చాలా బాగా జరుగుతుందండి. చూసాం కదా, అంటే ఏవైతే ఈ ఏర్పాటు చేసిన కోడి పందాల బరుల్లో లేడీస్ మేము సైతం అంటూ కూడా ఈ కోడి పందాల బరుల్లో వారు పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఆడవారికి లేడీస్ బౌన్సర్లు అలాగే మగవారికి బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశాము. అంటే దీనికి ప్రధాన కారణం ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అల్లుళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ అసలు గోదావరి మర్యాదలు అంటే ఏంటి తెలియాలి. అదే వచ్చిన అతిథులకు కూడా ఈ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఎవరైతే పందురాయలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పందెం బరిలో మేము మా ఏర్పాట్లు మా పందాలు మా ఆటలు బంపర్ హిట్ అంటున్నారు ఇక్కడైతే ఎవరైతే పందురాయలు.